శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన అతడు అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకి మంచి శుభారంభం అందించాడు. హాఫ్ సెంచరీ బాది తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఆస్ట్రేలియా అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తుది పోరులో దక్షిణాఫ్రికాతో పోటీ పడనుంది. అయితే అంతకన్నా ముందు శ్రీలంకతో 2 టెస్టులు ఆడబోతోంది. అందులో భాగంగానే తాజాగా ప్రారంభమైన తొలి టెస్ట్లో టాస్ నెగ్గిన ఆసీస్ మొదట బ్యాటింగ్కి దిగింది. ఓపెనర్స్ గా దిగిన ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు పెర్ఫార్మెన్స్ చేశారు. హెడ్ తొలి ఓవర్లోనే 3 బౌండరీస్ బాదాడు. ఆ తర్వాత కూడా జోరు ప్రదర్శించిన అతడు బంతిని బౌండరీస్ బాదుతూ 35 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ ని టచ్ చేశాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్ 10 ఫోర్లు, ఓ 6 సాయంతో 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. అయితే హెడ్ పెర్ఫార్మెన్స్ ని చూసిన క్రికెట్ అభిమానులు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టెస్ట్ ఫార్మాట్ లోనూ T20 తరహాలో వీర బాదుడు బాదుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. వైట్ జెర్సీలో హెడ్ IPL ట్రైనింగ్ మొదలు పెట్టేశాడంటూ SRH ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.